ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఎన్నో విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన ఆత్మీయులందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథం నుంచి మనము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సహోదరులు చిన్నపల్లె గారి కుటుంబము ద్వారా మరొక చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు కలిగించినందుకు వారి కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈ మంచి సమయంలో ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం జాగ్రత్తగా పరిశోధనతో తెలుసుకుందాం. మొదటిగా వాక్య పఠనంగా చదువుకున్నటువంటి 100వ కీర్తన 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు ఈ సమాజానికి తెలియచేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. ఈ సమాజానికి దేవుడు తెలియజేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటని మనం జాగ్రత్తగా ఈ మాటను చదవగలిగితే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ విషయాన్ని ఈ సమాజానికి దేవుడు కీర్తనాకారుడు ద్వారా ఎందుకు మరలా పరిచయం చేస్తూ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అంటే సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆవేదన భక్తుల ద్వారా వాక్య రూపంగా మాట్లాడుతూ తన ఆవేదనను, బాధను వ్యక్తపరుస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఒక బిడ్డ తన తండ్రిని మరచిపోతే, ఒరే నాన్న నేను నీ తండ్రిని రా అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ తండ్రి కొడుకుల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసినటువంటి విషయం ఈ సమాజంలో. కన్న తండ్రి యొక్క ప్రేమను, ఆయన కష్టాన్ని, ఆయన ఔన్నత్యాన్ని ఎరుగనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఒకనాడు ఇశ్రాయేలీలు కనపడుతున్నారు చరిత్రలో. అట్లాంటి ఇశ్రాయేలీలను గూర్చినటువంటి కొన్ని మూలాలు మనం చూడగలిగితే, దేవుడు ఎంత ప్రేమను వారి పట్ల కనపరిచాడో అంత దూరంగా వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా మనకు కనపడుతుంది వాళ్ళ చరిత్రలో. కన్న తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఒకనాడు ఇశ్రాయేలీల చరిత్రలో మనకు కనపడుతున్నారు. నేడున్నటువంటి సంఘము కూడా దేవునికి ఆవేదననే మిగిలిస్తున్నారు, కానీ ఆనందాన్నిచ్చే సంఘాలు అరుదుగా కనపడుతున్నాయి సమాజంలో. ఎక్కడ చూసినా భక్తులు మనకు కనపడుతున్నారు, కానీ ఆ భక్తులలో ఉండవలసినటువంటి దేవుని భయం అయిపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటని మనం ఆలోచించగలిగితే, భక్తున్నటువంటి మనిషిలో భయం ఎందుకు లేదు? భయం ఉన్నటువంటి వ్యక్తి దేవునికి భయపడకుండా లోకములో అనేకమైన వాటికి భయపడటానికి గల కారణాలు ఏంటి అనేవి మనం ఆలోచించగలిగితే, మనిషిలో దేవుని జ్ఞానం లేకపోవటం వలనే దేనికి భయపడాలో, భక్తి అంటే ఏంటో, పరలోకపు తండ్రి యొక్క ఔన్నత్యం ఏంటో
ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి విశ్వాసులకు కొందరికి అర్థం కావట్లేదనే భావనతో అర్థం చేసేటటువంటి అర్థవంతమైనటువంటి ఒక సబ్జెక్ట్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఉదయం నాకు ఫోన్ చేయగానే ఒక విషయం మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే ఆదివారం అయినా ఎక్కడైనా మీటింగ్ ఉందన్నా మిగతా రోజుల్లో లేనటువంటి యాక్టివ్నెస్ బాడీకి ఈరోజు దేవుని పని ఉంది అనగానే చాలా సంతోషం. పండగల నిజంగా మీకు పండగల టైంలో ఆనందం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థన ఉంది అని చెప్పగానే ఆటోమేటిక్గా బాడీ అంతా ఆనందంతో నిండిపోద్ది. నాకు అంత ఆనందకరమైనటువంటి వాతావరణం. భక్తుడైనటువంటి దావీదు గారు కూడా తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, ఇదిగో పలానా దినాన మనం యెరూషలేముకి వెళ్ళాలి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి, దేవుని మందిరంలోకి మనం ప్రవేశించాలి, ఇదిగో పలానా సమయం రానే వస్తుంది, వస్తున్నటువంటి సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఆ ప్రాంతానికి ఆ స్థలానికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క గొప్పతనం దొరికేటటువంటి ఆశీర్వాదం కేవలం దేవుని మందిరంలో మాత్రమే అని తెలుసుకున్నటువంటి భక్తుడైన దావీదు గారు అంటున్నాడు కదా. ఒకసారి ఆ మాట చూద్దాం, చాలా బాగుంటుందండి ఆ మాట. చూద్దాం ఒకసారి. 122వ కీర్తన 1వ వచనములో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎంత బాగుంది చూసారు ఈ మాట. దేవుని మందిరానికి వెళ్ళటానికి ఒక క్రైస్తవుడికి అంటే ఒక విశ్వాసికి ఆనందం. దేవుని మందిరానికి కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళటానికి సంతోషపడుతున్నావు అంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు విశ్వాసివి కాదు. నీలో భక్తి అనే ముసుగు మాత్రమే ఉంది, కానీ దేవుడంటే భయం భక్తి లేదు నీకు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళాలని తన చుట్టూ ఉన్నవారు మాట్లాడుకుంటున్నారో, ఆ దినము సమీపిస్తున్నటువంటి ఆ గడియలు వస్తున్నటువంటి సందర్భంలో భక్తుడైనటువంటి వ్యక్తి మందిరానికి వెళ్ళాలనే ఆనందంతో సంతోషంతో ఎదురు చూడాలి. అట్లాంటి భావన నేడున్న క్రైస్తవ్యంలో కనుమరుగైపోతుంది. ఎందుకు కనుమరుగైపోతుందనంటే దేవుడు అంటున్నాడు కదా, సకల జీవరాశులకు లేని జ్ఞానం నేను నీకే ఎందుకు ఇచ్చానో తెలుసా అని మనిషిని క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు. ఈ సమాజాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు. సకల జీవరాశులకు లేని జ్ఞానం దేవుడు నీకే ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసా అనేటటువంటి ఈ చిన్న టైటిల్తో ఒక పెద్ద పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. సకల జీవరాశులకు లేనటువంటి జ్ఞానం దేవుడు ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులకు ఎందుకు ఇచ్చాడు? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించారండి? ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ మహాజ్ఞానం ఈ ప్రకృతిలో ఎవరి కోసం అండి ఈ జ్ఞానం? ప్రకృతిలో ఉన్న జంతువుల కోసమా? పక్షుల కోసమా? నేలన పాకే పురుగుల కోసమా? నీటిలో ఉన్నటువంటి చేపల కోసమా? దేనికోసం ఈ మహాజ్ఞానం? మానవాళి కోసం. మానవాళి కోసం ఇచ్చాడు దేవుడు. దేని కొరకు ఇచ్చాడు మానవాళికి మహాజ్ఞాన గ్రంథాన్ని? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. మీరు త్వరగా రాసుకోవాలి. చాలా స్పీడ్గా క్లోజ్ చేస్తాను ఈరోజు. మీరు చాలా స్పీడ్గా రాసుకొని చాలా స్పీడ్గా మీరు నన్ను ఫాలో అవ్వాలి. ఉపదేశము మీద మనసు నుంచుము. జాగ్రత్త కంట్రోల్ చేసుకోండి. తెలివి కలిగిన మాటలకు చెవియొగ్గాలి. ఇదే మాటను తీసుకెళ్ళి 10 పశువులు కట్టేసిన దగ్గర చెప్పామనుకోండి, పశువు వింటదా ఈ జ్ఞానాన్ని? ఏమ్మా, ఏదో ఐఏఎస్కో ఐపీఎస్కో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తిరిగేస్తున్నారు పేపర్లో. ఆల్రెడీ చదవటం అయిపోయింది, నేను దాని వివరణ కూడా ముగింపుకి వచ్చేస్తాను, ఇంకా తిరగేసే కాడే ఉన్నారు. మాదారం అనే ఒకసారికి వెళ్తే మీటింగ్కి నేను ప్రసంగి గ్రంథం చెప్పాను. పోయే కాలం దగ్గరకు వస్తుంది మీకు అని ప్రసంగి గ్రంథం చెప్పాను. 6:10 6:12 6వ అధ్యాయం 10వ వచనం చెబితే ఆడు కొత్త నిబంధనలోకి వెళ్ళి తిరిగేస్తాడు. కొత్త నిబంధనలో ఆల్రెడీ చదవటం అయింది, చెప్పడం కూడా అయిపోయింది, ఇంకా తిరగేసే కాడే ఉండు కొత్త నిబంధనలో. అంటే మహాభక్తులు. అంటే బైబిల్లో ప్రసంగి గ్రంథం ఎక్కడుందో కూడా తెలియకుండా వీడి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు.
నేను చూశాను, ఎవరు నాయన కొత్త నిబంధనలో ఉంటుంది, అది పాత నిబంధనలో ఉంటుందని చెప్పాను నేను. అట్లా ఉంటుంది మన భక్తి. అందుకే దేవుడు అంటున్నాడు, ఉపదేశము మీద మనసు నుంచు, తెలివి కలిగిన మాటలకు చెవినొగ్గు. ఇప్పుడు మనం చెప్పుకునే మాటలన్నీ తెలివి కలిగినవే, తెలివి తక్కువయా? ఏం ఆలోచించండి. మనం నేర్చుకునే ఈ మాటలన్నీ తెలివి కలిగినవా, తెలివి తక్కువయా? తెలివి కలిగినవి. తెలివి కలిగిన మాటలు చెబుతుంటే తిరస్కరించేవాడిని ఏమనాలి మీరు చెప్పాలి. తెలివి కలిగిన మాటలు ఈరోజు చిన్నపిల్లయ్య కుమారుడైన నిఖిల్గాడేనా, ఆ నిఖిల్గాడు బర్త్డే రోజున తెలివి కలిగిన మాటలు చెబుతుంటే తిరస్కరించేవాడిని ఏమనాలి? బైబిల్ చెప్పాలండి, మనం ఎవరైనా చెప్పడానికి బైబిల్ చెప్పాలి. తెలివి కలిగిన మాటలు చెబుతుంటే తిరస్కరించేవాడిని ఏమనాలో బైబిల్ చెప్పాలి, మనం ఎవరైనా చెప్పడానికి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చాలా బాగుంది మాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే తెలివికి మూలం. తెలివైనోడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. ఇప్పుడు చెప్పండి, తెలివైన మాటలు చెబుతుంటే చెవి యొగ్గకుండా పనికి మాలిన మాటలకు, పనికి మాలినటువంటి వాటి కోసం వెళుతున్న వాణ్ణి, వింటున్న వాణ్ణి ఏమంటుంది బైబిల్ ఇక్కడ? మూర్ఖుడు ఏం చేస్తాడంటే తెలివి కలిగిన మాటలు వినడు, తెలివి కలిగిన మాటలు చెబుతున్న చోటకి రాడు. అది ఏ పనికి మాలిన మీటింగ్లో పెట్టు, సంతోషంగా వెళ్ళిపోతారు. సంతోషంగా వెళ్ళి అక్కడ కూర్చుంటారు. గంటల తరబడి అక్కడ ఉండి గంటల తరబడి అక్కడ చెప్పే పనికి మాలిన సోదంతా వింటాడు. అది నీ దేహానికి ఏ మాత్రం ఉపయోగకరమైంది కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో సకల జీవరాశులకు లేని జ్ఞానం నీకే నేను ఎందుకు ఇచ్చానో ఎప్పటికీ నీకు అర్థం కాకపోతే నీ భక్తి వ్యర్థం. అది కొంచెం త్వరగా చూద్దాం. 20వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలో 20వ వచనం. సామెతల గ్రంథం, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఏంటి జ్ఞానం వీధుల్లో పలకటం ఏంటి? జ్ఞానం వీధుల్లో కేకలు పెట్టడం ఏంటండి? మైకనే యంత్రం ద్వారా దేవుని యొక్క జ్ఞానం బయటికి వెళుతున్నా, వీధుల్లో వినపడుతున్నా, కదిలి రానటువంటి బలహీనత, దేవుని మందిరానికి రాలేనటువంటి బలహీనత, తెలివైన జ్ఞానాన్ని నేర్చుకోలేనటువంటి బలహీనత. అందుకే అంటున్నాడు 22వ వచనం చూడండి, 22వ వచనం చూడండి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరెదరు. అంటే భూమి మీదకి వచ్చినటువంటి మనిషి జ్ఞానము లేని వాడుగా బ్రతకటానికి వీల్లేదు. భూమి మీదకి వచ్చినటువంటి మనిషి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి మహాజ్ఞానాన్ని ఈ సమాజానికి నేర్పటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోతే ఎలా? అందుకే అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు, అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు. జ్ఞానము నేర్చుకోండి రా బాబు అంటే జ్ఞానం నేర్చుకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద అపహసిస్తూ జోకులేస్తూ అజ్ఞానులుగా ఎంతకాలం బ్రతుకుతారు రా భూమి మీద మీరు? దేవుడు అడుగుతున్నాడండి, ఎంతకాలం బ్రతుకుతారు మీరు అజ్ఞానులుగా? కిందకు వచ్చేసరికి మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటున్నాడమ్మా? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. వాక్యం చెబితే వినరండి, వింటారా? వార్తలు చూస్తున్నారు మీరు? 2 రోజుల నుంచి వార్తలు చూస్తున్నారా? పనికి మాలిన సీరియళ్ళు, పనికి మాలిన రీల్స్ చూడటానికి మాత్రం పుట్టారు. అందుకే కొనుక్కున్నారు ఫోన్లు మీరు. అందుకే నా కొనుక్కుంది. డబ్బు ఉన్నటువంటి బడాబాబులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు అమెరికాలో. చూసారమ్మది 3-4 తారీఖుల్లో డబ్బు ఉన్నటువంటి బడాబాబులందరూ కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కొవ్వు పట్టిన మాట ఒకటి మాట్లాడింది. అందులో ఒక లేడీ ఏం మాట్లాడిందంటే, మా దృష్టిలో మాకున్నటువంటి ప్రాపర్టీ పలుకుబడి విషయంలో
దేవుడు జీరో అంది. దేవుడు జీరో. ఆర్పజాలనంత విస్తారమైన మంటలు, ఆర్పజాలనటువంటి విస్తారమైన మంటలు. 21వ తారీఖు చూపిస్తా. ఆల్రెడీ సేవ్ చేశాను, ఈరోజు ఎక్కించడానికి మాకు టైం సరిపోలేదు. 21వ తారీఖు బైబిల్ క్లాస్లో చూపిస్తాం మీకు ఎలా ఉన్న పట్టణం ఎలా మారిపోయిందో, ఎంత వాళ్ళు గొప్పగా హెచ్చించుకున్నారో. హెచ్చించుకున్న పట్టణం అంతా బూడిదగా మారిపోయిందండి. సొదొమ గొమొర పట్టణం మనం చూడలేకపోయాం, కానీ అమెరికాలో ఆ పట్టణం కాలిపోతుంటే అసలు జనాలు ఎంత అరుపులతో గోలలతో అబ్బా విలయతాండం చేసిందండి. ఎంతవరకు తగలబడాలో అంతవరకు తగలబెట్టేంతవరకు హెలికాప్టర్ల మీద, విమానాల మీద నీళ్లు తీసుకెళ్ళి పోసిన, మంటను అర్పే పౌడర్ జల్లిన, అస్సలు మంటను అదుపు చేసేటటువంటి పరిస్థితి ఎవడి వల్ల కాదండి. దేవుడు తెలుసుకుంటే అంతే. నువ్వు అనుకుంటావు నేను భూమి మీద ఉన్నానులే, నాకు అన్నీ ఉన్నాయిలే అని నువ్వు అనుకుంటావు. దేవుడు తలుసుకుంటే రాత్రికి రాత్రే నిన్ను లేకుండా చేస్తాడు భూమి మీద. నిజంగా ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. ఎప్పుడైనా కొవ్వు పట్టిన మాటలు మనం మాట్లాడకూడదు. ఆ వీడియో 10 సార్లు చూశాను రాత్రి నేను. దేవుడు జీరో అందండి. అసలు నీకు బతుకుందా భూమి మీద? దేవుడు జీరోనా నీ ముందు? నువ్వెంత బూడిద చేసి పడేశాడు మొత్తం, అంతే. ఎవని శక్తి ద్వారా, ఎవని కృప ద్వారా, ఎవని ఆదరణ ద్వారా ఈ యొక్క మహాపట్టణాన్ని నువ్వు కట్టించుకున్నావో, సంతోషంగా బ్రతుకుతున్నావో, అందమైన ఆకారం కలిగినటువంటి ఆ పట్టణాన్ని శ్మశానంలో కాలిపోయినటువంటి కట్టెలుగా మార్చేశాడు మొత్తాన్ని. ఇప్పుడు చెప్పమని వెళ్ళి, ఇప్పుడు చెప్పమను దేవుడు జీరో అని చెప్పగలడు ఎవడైనా? చెప్పలేడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా జ్ఞానాన్ని నేర్చుకోండి. ఎంతకాలం మీరు బుద్ధిహీనులుగా ఉంటారు మీరు సమాజంలో అని మాట్లాడుతూ 29వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 29లో, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టము లేకపోయాను, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. 32 దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా, 32లో, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. చూడండి ఎంత బాగుంది మాట. జ్ఞానము లేనివాడు దేవునిని విసర్జించి నాశనమగును. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతూ చెప్పాలి ఇప్పుడు. సకల జీవరాశులకు లేనటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటే బ్రతుకుంది, నేర్చుకోకపోతే నాశనం ఉంది. అవునా? ఇప్పుడు చెప్పండి, ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉందా లేదా? చెప్పాలి. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉందా లేదా? ఉందా? ఉంటే మరి ఎలా నేర్చుకోవాలి? మనం ఎలా నేర్చుకోవాలండి? ఇదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి మాత్రమే వచ్చును. జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. మరి దేవుడిచ్చే జ్ఞానాన్ని మరి మనం నేర్చుకోవాలి కదండి. నేర్చుకోవాలా వద్దా? ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నేర్చుకునే విషయంలో మరొక మాట మీకు చూపిస్తున్నా, నేను జ్ఞానిని కదండి, నేను జ్ఞానిని కదండి. దయచేసి పిల్లలందరూ ప్రేమపూర్వకంగా చెబుతున్నాం, కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. పెద్దవాళ్ళకి సీట్లు ఇవ్వండి, పిల్లలు ముందుకు వచ్చి కూర్చోండి. ఒకవేళ ఇంకా మీకు దొరకకపోతే, కూర్చోవడం మీకు ఇంకా ప్లేస్ లేకపోతే పైకి వచ్చి నా సీట్లన్నా కూర్చోండి. మీకు కాళ్ళు నొప్పులు వస్తే ముందుకు వచ్చి కూర్చోండి. ఇబ్బంది పెట్టకండి, పెద్దలను ఇబ్బంది పెట్టకండి. జాగ్రత్తగా విందాం మనం. దేవుని నోట నుంచి వచ్చేటటువంటి మహాజ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో నేను జ్ఞానిని కదండి, నాకు అంతా తెలుసండి, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదండి అని నువ్వు అనుకుంటే నీకు ఒక మాట చెబుతున్నాడు. చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అస్సలు అనుకోవడానికి లేదు. నువ్వు 10 సంవత్సరాల నుంచి బైబిల్ బోధ చేస్తున్నా, 50 సంవత్సరాల నుంచి బైబిల్ బోధ చేస్తూ సంఘాల్లో తిరుగుతున్నా, దేవుని వాక్యం ముందు, దేవుని యొక్క మహాజ్ఞానం ముందు
మనం అనుకోకూడనటువంటి మాట ఒకటి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను జ్ఞానిని కదా అని అస్సలు నువ్వు అనుకోవద్దు అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. మరొక మాట చూద్దాం, మరొక మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. అసలు ఎందుకు నేర్చుకోవాలి జ్ఞానాన్ని? నేర్చుకుంటే దీనివల్ల వచ్చే మనకు లాభం ఏంటి? జాగ్రత్తగా మనం విందాం. దేవుని జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలి? ఒకవేళ నేర్చుకుంటే దానివల్ల వచ్చే లాభం ఏంటి? చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5 నుంచి కొన్ని మాటలు చూద్దాం. 5 నుంచి 4వ అధ్యాయం 5 నుంచి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకు, వాటి నుండి తొలగిపోకు. జ్ఞానము విడివక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. ఎందుకు జ్ఞానం సంపాదించుకోమంటున్నాడు దేవుడు? ఎందుకంటే అది నిన్ను కాపాడుతుంది. నెక్స్ట్ మాట చూడండి, అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించుకుని ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయును. 10వ వచనం, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాట అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగదు. జాగ్రత్తగా వినాలి. దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా మనం ఉంటాం. ఎంత లాభం ఉందో చూడండి. వాక్యం నేర్చుకుంటే నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది, నీకు ఘనత తీసుకొస్తుంది, మహిమ తీసుకొస్తుంది, దీర్ఘాయుషుని నీకు ఇస్తుంది. ఏమంటే బాగుందా లేదా ఈ మాట? చెప్పాలి మీరు. ఎంత బాగుందండి ఈ మాట. మరొక మాట చెబుతున్నాడు కదా, అస్సలు ఈ భూమి మీద ఉన్నటువంటి విలువైనటువంటి సంపద ఏది కూడా ఈ వాక్యానికి, ఈ జ్ఞానానికి సాటి కాదు. నీ బంగారమైనా, వజ్ర వైడూర్యాలైనా, ఏవైనా కూడా నువ్వేవైతే విలువైనవని నీ భూమి మీద నువ్వు విర్రబిగుతున్నావో వాటన్నిటికంటే కూడా ఈ జ్ఞానం ఏమై ఉంది? శ్రేష్టమైంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ అధ్యాయం 11వ వచనం చదువు తల్లి. 8:11. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు. చూశారండి ఎంత గొప్పదండి వాక్యం. ఎంత గొప్పదైన ఈ వాక్యాన్ని మనిషి నేర్చుకుంటున్నాడండి? నేర్చుకోడు, వినడు, పట్టించుకోడు. అందుకే వాక్యాన్ని పట్టించుకోనటువంటి లక్షణము కలిగిన వాళ్ళని బైబుల్ అంటుంది అజ్ఞానులు అంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ సృష్టిని కలగజేసినటువంటి దేవుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా దేని నిమిత్తము కలగజేశాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే పని నిమిత్తము కలగజేశాడని గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం ఇదే కదా ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తము కలగజేశాడు. చంద్రుడేమో రాత్రి పని చేయడానికి కలగజేశాడు, సూర్యుడేమో పగలు పని చేయడానికి కలగజేశాడు, గాలిని ఈ భూమి మీద మనుషుల జీవం కొరకు తయారు చేసుకున్నాడు, వర్షం ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఫలాల కోసం వర్షాన్ని దేవుడు చేసుకున్నాడు. ఈ ప్రకృతిలో కలగజేయబడినటువంటి ప్రతి జీవి కూడా తన పని కోసమే దేవుడు కలగజేశాడు. కానీ కలగజేయబడినటువంటి ప్రకృతిలో మనిషిని దేనికోసం చేశాడు దేవుడు? కలిగించబడినవన్నీ కూడా పని కోసం అయితే ఆ కలిగించబడిన వాటన్నిటిలో నిన్ను నన్ను ఎందుకు చేసుకున్నాడు దేవుడు? వాటికే పని ఉన్నప్పుడు మనకు పని లేదా? ఆలోచించండి. వాటికే పని ఉన్నప్పుడు మనకు పని ఉన్నట్టా లేనట్టా? దేనికోసం చేసుకున్నాడు దేవుడు? ఆలోచించండి. ఒకసారి బైబిల్ గ్రంథంలోకి ఇలా మాట చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఆదికాండం 26వ వచనం చూడండి. 1వ అధ్యాయంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏమనుకుంటున్నాడు దేవుడు? మన పోలిక చొప్పున. మన అంటే ఒక్కడిగా వర్తించే మాట, ముగ్గురికి వర్తించే మాట. ఇది ఏకవచనమా బహువచనమా? బహువచనమే.
అంటే మనిషిని తయారు చేసేటప్పుడు, మొదటి మానవుడైనటువంటి ఆదామును తయారు చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారండి ఏదైనా వనంలో? ఎవరెవరు ఉన్నారండి? ఆదామును చేసేటప్పుడు, ఆకారాన్ని చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు? మన పోలిక అంటున్నాడంటే ఆయనతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరలోకంలో ఈ ముగ్గురు ఒక్కటిగా ఉన్నారా? ముగ్గురు వేరువేరుగా ఉన్నారా? చెప్పాలి. పరలోకంలో ఈ ముగ్గురు ఒక్కటిగా ఉన్నారా? ముగ్గురు వేరువేరుగా ఉన్నారా? ఎలా ఉన్నారు పరలోకంలో? ఒకే వ్యక్తిగా ఉన్నారా? వేరువేరుగా ఉన్నారా? వ్యక్తిత్వాల గురించి మాట్లాడట్లా. మీరు ఒకటని చెప్పారంటే మీకు అసలు ఏం తెలియదని. పరలోకంలో వ్యక్తులకి వ్యక్తిత్వానికి తేడా ఉండదు, తెలుసా మీకు? వ్యక్తులకి వ్యక్తిత్వానికి తేడా ఉంటుంది. పరలోకంలో వీళ్ళు ఒక్కటిగా ఉన్న వ్యక్తిత్వాలుగా, స్వభావాలుగా వేరువేరుగా లేవు వాళ్ళవే. వాళ్ళు ముగ్గురు కూడా ఒకే విధానంలో పనిచేశారు. కాలాలను బట్టి చూస్తే ముగ్గురు చేసినటువంటి పని ఒక్కటే, కానీ వ్యక్తులుగా తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నాడు. ఇది తెలియనటువంటి కొన్ని సంస్థలు కొన్ని బోధలు తీసుకొచ్చేసి ఏకవచనంతో బోధ చేస్తున్నాయి. చూపిస్తాను మీకు, ఒక క్లాస్ పెట్టి చూపిస్తాను. నేను తయారు చేసిన ఆల్రెడీ ఈ పాఠాన్ని మీకు చూపిస్తాను. నేను కొన్ని సంస్థలు ఉన్నాయండి. ఈ సంస్థలో కేవలము తండ్రిని పక్కన పెట్టి, పరిశుద్ధాత్ముడిని పక్కన పెట్టి, కేవలం యేసుక్రీస్తు వారిని బేస్ చేసుకొని వాళ్ళ నోటంతా యేసుక్రీస్తు వారే వస్తాడు. తండ్రి ప్రస్తావన తీసుకురారు వీళ్ళు. తండ్రితో సంబంధం లేదు వీళ్ళకి. యేసుక్రీస్తు వారి ప్రస్తావన కొంతమంది అయితే యేసుక్రీస్తు వారిని తీసుకురాడు, తండ్రి ప్రస్తావన మరి కొంతమందిది. మరొక్క దయ్యపు బోధ ఏంటంటే అసలు తండ్రితో పని లేదు, కుమారుడితో పని లేదు, పరిశుద్ధాత్మతో పనిచేస్తున్నటువంటి సహవాసాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియదు. బైబిల్లోకి వెళ్ళి సమాజాన్ని చూస్తే సమాజంలో చేస్తున్న మోసపూరితమైన బోధలు మనకు అర్థమవుతాయి. బైబిల్ మాత్రమే చూస్తే మీకు అర్థం కాదు. బైబిల్ని చూడాలి, లోకంలో జరుగుతున్నటువంటి వాటిని మనం చూడాలి, అప్పుడు మనకు బైబిల్ అర్థమైద్ది. అందుకే అంటున్నాడు ఆయన, కలగజేయబడిన ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలగజేశాడు. ఆ కలగజేయబడినటువంటి ప్రకృతిలో దేవుడు నిన్ను కలగజేశాడు. నిన్ను కలగజేసినటువంటి నీకు పని అప్పచెప్పాడా, పని అప్పచెప్పకుండా చేశాడా? నిన్ను పని అప్పచెప్పాడా, పని అప్పచెప్పకుండా చేశాడా? పని అప్పచెప్పాడు. ఏ పని అప్పచెప్పాడు? ఇప్పుడు ఉమానిచ్చి పొల్లకి పెళ్లి చేశారు. ఇప్పుడు ఉమా తర్వాత పుట్టిన పిల్లల్ని, వాళ్ళ బాధ్యతలన్నీ కూడా ఉమా పుట్టింటోళ్ళయా, ఉమాను కట్టుకున్నోడియా? ఎవరు చెప్పాలి మీరు జాగ్రత్తగా? ఎవరికి బాధ్యత ఉంది? ఉమా మీ పుట్టింటోళ్ళకా, నిన్ను చేసుకున్నోడికా? ఎవరికి బాధ్యత? చేసుకున్నోడిదేనా? ఖచ్చితంగా నమ్ముతున్నారు అందరూ? పుట్టింటి మీద ఆధారపడకండి, కట్టుకున్నోడి మీదే ఆధారపడాలి మీరు. ఒకసారి ఆ మాట చూద్దాం. ఏ బాధ్యత అప్పచెప్పాడు? ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనములో దేవుడు ఆదాం గారికి ఇచ్చిన బాధ్యత చూద్దాం. ఏమిచ్చాడు ఆయన? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఏమేం చేయడానికి ఉంచాడు ఏదైనా వనంలో? ఒక కుటుంబ వ్యవస్థను గూర్చినటువంటి సత్యాన్ని యజమానికి నేర్పుతున్నాడు దేవుడు. ఒక కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి నాయకుడుగా, కుటుంబాన్ని నడిపించేటటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి పర్సన్గా నీ బాధ్యత ఏంటో ఏదెను వనములో ఆదాం గారి దగ్గర ప్రారంభించాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఒక కుటుంబాన్ని ఎలా కాయాలో నువ్వు నేర్చుకోవాలి. ఒక కుటుంబాన్ని ఎలా సేద్యపరచాలో నేర్చుకోవాలి. ఒక రైతుగా నాటినటువంటి మొక్కను ఎంత జాగ్రత్తగా నువ్వు దాన్ని కాపాడుకుంటే అది ఫలాలిచ్చే సమయంలో నువ్వు పంటను సేద్యపరచుకుంటావు. అంటే పంట సేద్యపరచాలంటే నాటిన దగ్గర నుంచి పంటను కూర్చుకునేంత వరకు రైతు ఆ మొక్క మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ నీ కుటుంబం మీద నీకుండాలి. కుటుంబాన్ని ఏం చేయమంటున్నాడు? మొట్టమొదటిగా కాయాలి.
ఒక రైతు తన పంట చేనును ఎలా కాస్తాడో, ఏ పక్షుల బారిన పడకుండా, ఏ పురుగుల బారిన పడకుండా, ఏ పశువుల బారిన పడకుండా ఎంతగా కాపలా కాస్తాడో మనందరికీ తెలిసిన విషయమే కదండి. అలానే మన కుటుంబం కూడా అపవాది బారిన పడకుండా, లోకం అనేటటువంటి మాయలోనికి వెళ్ళిపోకుండా నీ కుటుంబాన్ని కాయాలి, నీ కుటుంబాన్ని సేద్యపరచాలి. ఉందా తండ్రిగా కుటుంబ బాధ్యత? ఇది దేవుడిచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను మరచిపోయి బ్రతుకుతారన్న ఆలోచనతో దేవుడు ఈ జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు. ఈ జ్ఞానాన్ని నేర్చుకొని జ్ఞానవంతులుగా మీరుండాలి, తెలివి కలిగిన వారుగా మీరుండాలి. దాని కొరకే కలగజేయబడిన వాటన్నిటిలో కంటే కూడా నేను నిన్నే ఇష్టపడుతున్నానని దేవుడు ఆవేదనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో చెబుతున్నాడు యాకోబు గారు. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక, ఆయన తాను సృష్టించిన వాటిలో చూడండి ఎంత బాగుంటుంది, జాగ్రత్త చదువున్నాను అన్నమాట. మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. అంటే ప్రకృతిలో చేస్తున్నటువంటి వాటన్నిటికీ సంకల్పం ఉందా అనే దాని గురించి కాసేపు పక్కన పెడితే, మనిషిని చేసే విషయములో మాత్రం దేవునికి ఒక సంకల్పం ఉంది. సంకల్పం అంటే అర్థం ఏంటమ్మా? చెప్పాలి గట్టిగా. సంకల్పము అంటే అర్థం ఏంటి? గట్టి చెప్పాలి. సంకల్పం అంటే అర్థం ఏంటమ్మా? వెనకాల కూర్చున్న వాళ్ళు చెప్పుడు, ముసుగులేసిన వాళ్ళు. సంకల్పము అంటే అర్థం ఏంటి? సంకల్పం అంటే ఏంటమ్మా? సంకల్ప ప్రకారము కనేను. మైండ్ పెట్టాలి దాని మీద. అదే చెప్పేది. జ్ఞానం లేని వారే ఎంతకాలం ఉండిదరు మీరు? జ్ఞానం ఉంటే టక్కమని చెప్పాళ్ళు. సంకల్పము అనగా ఉద్దేశము. దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన నిర్ణయం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఉద్దేశించాడు ముందు. ఎక్కడ? నిత్యత్వంలో ఉద్దేశించాడు. అంటే నిర్ణయించాడు. నిర్ణయించినటువంటి ఉద్దేశాన్ని సంకల్ప ప్రకారం, ఒక పథకం ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం దాన్ని అమలు చేశాడు ఈ భూమి మీద. అమలు చేసినటువంటి తండ్రి కలగజేయబడిన వాటన్నిటిని బట్టి ఆయన సంతోషపడకుండా ప్రథమ ఫలముగా నిన్నిష్టపడుతున్నాడు దేవుడు. నిన్నిష్టపడి ఆయన మాట్లాడుతున్నాడు. సత్యవాక్యము వలన మరలా మిమ్మల్ని కన్నాను నేను. దేనికోసం ఈ సంకల్పం? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దేని కొరకు ఈ సంకల్పం? ఆయనకి మన కోసం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలెనని నన్ను తల్లి గర్భంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు. దేని కొరకు దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు నిన్ను? దేని కొరకు ప్రథమ ఫలంగా దేవుడు నిన్ను కోరుకున్నాడు ఈ భూమి మీద? సకల జీవరాశులకు లేనటువంటి జ్ఞానాన్ని నీకే ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడంటే తన జ్ఞానాన్ని సమాజానికి నువ్వే చెప్పాలి. నశించిపోతున్నటువంటి సమాజానికి నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పాలంటే నువ్వు రక్షింపబడాలి. రక్షింపబడినటువంటి నీవు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కదండి మరొకటికి నేర్పించగలిగేది. అవునా కదా? వచ్చేసి బొమ్మల్లా ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే ఏమి నేర్పిస్తారు మీరు? నేర్పిస్తారు ఏమైనా? ఏవి నేర్పించరు. అందుకంటున్నాడు కదా తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుషులంతా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని పరలోకమందున్నటువంటి తండ్రి ఇష్టపడుతున్నాడు, కోరుతున్నాడు. ఉందా ఈ జ్ఞానం? ఈ సువార్త, ఈ మహాజ్ఞానం, ఈ సత్యం ఎలా ప్రకటించాలి? నాకు నచ్చినట్టుగా నేను నిలుపు చెప్పేసుకుంటానండి.
నాకు నచ్చినట్టుగా నేను చేసేసుకుంటానండి అంటే కుదురుద్దమ్మా. మొన్న ఈ మధ్య ఒక ఆవిడ కనపడింది, నాకు కనపడి, అయ్యా మీరు సేవకులా అని అడిగితే కాసేపు ఆలోచించిన తర్వాత అన్నాను నేను, అవునమ్మా ఏంటి చెప్పండి అన్నాను నేను. అంటే నేను కూడా సేవకురాలినేనండి అంతే. ఓకే మంచిదమ్మా, చాలా సంతోషం, మంచిది అన్నాను నేను. అన్న తర్వాత మీది ఏ సహవాసం అండి అని అడిగింది నన్ను. అడిగితే నాది క్రీస్తు సంఘం అమ్మ అన్నాను నేను. అన్న తర్వాత మీరే సహవాసానికి సంబంధించిన వాళ్ళమ్మ అంటే మాది పలానా ఊరండి అంతే. నేను ఊరు అడగల, సంఘం పేరు చెప్పున్నాను. నువ్వు ఏ సహవాసానికి సంబంధించినటువంటి వ్యక్తివు నువ్వు అని అంటే మాది పలానా ఊరండి, నా పేరు ఇదే. నీ పేరు నాకు అక్కర్లేదు, నీ ఊరు నాకు అక్కర్లేదు, నువ్వు ఏ సహవాసానికి సంబంధించిన దానివి అంతే కదా. నువ్వు ఎవరు బిడ్డవనంటే మాది వీరరాఘపురం అండి, లేకపోతే మాది పుట్టిరాల పక్కనండి, మాది కొర్లమండ పక్కనండి, ఇది చెప్పాడు అనుకోండి, ఏమంటారు వాళ్ళు? నువ్వు ఎవరి తాలూకురా నువ్వు అని అడిగితే అసలు తాలూకు చెప్పకుండా చుట్టుపక్కల ఉన్న చెత్త అంతా చెప్పుకుండా వచ్చాడు అనుకున్నా, ఆడేమంటాడు అడిగోడు. నేను ఒకటే చెప్పాను, నువ్వు ఏ సంఘము ద్వారా పరిచర్య చేస్తున్నావు. అప్పుడు అంది లాస్ట్లో ఇక్కడ ఉదయలాగా లేడని చెప్పి అనుకుంది కదా. నాకు సంఘం అంటే ఏమీ లేదండి, దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు కనపడ్డాడు, దేవుడు ఇలా వెళ్ళి నన్ను చెప్పమన్నాడు అన్నది. నాకు వెంటనే ఒక మాట వచ్చిందిలే, కానీ మళ్ళీ అనకూడదు పాపం, ఆడ మనిషిగా స్త్రీ కదా, మనం అనకూడదులే అని చెప్పి సైలెంట్ అయిపోయి ఒకటే చెప్పాను, దేవుడు కనపడ్డాడమ్మా, నాకు కనపడ్డాడు, పలానా సాటికి వెళ్ళి చెప్పమన్నాడమ్మా, చెప్పమన్నాడా, వెరీ గుడ్, మంచిది, చెయ్యమ్మ, జాగ్రత్తగా చేసుకో అని చెప్పాను నేను. 66 పుస్తకాల్లో దేవుని చూసినోడు, దేవుడు కనపడినోడు ఎక్కడ లేడు. ఉన్నాడండి? లేడు. సేవకులను గురించి ఇంత పెద్ద పాఠం తయారు చేశా మొన్న 4 రోజులు. ఈ 3 రోజుల పండగ వాతావరణంలో ఖాళీ కూర్చోకుండా ఒక బ్రహ్మాండమైన టాపిక్ తయారు చేసి సేవకుల మీద. ఆ పాఠం చెప్పినప్పుడు మీకు అర్థమైంది దేవుడు ఎవరికి కనపడతాడో, దేవుడు ఎక్కడికి వెళ్ళి ఎవరిని చెప్పమన్నాడో, అసలు ఈ బోధ అంతా ఎవడదో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ సందర్భం జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, సువార్త అనేది నీ వ్యక్తిగతంగా నువ్వు తిరిగి చెప్పకూడదు. సువార్త అనేది నీ వ్యక్తిగతంగా నువ్వు చెప్పడానికి వీల్లేదు. నీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో నేను ఏదో గొప్పగా కనపడాలి సమాజంలో అని నీ వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళి సువార్త చేస్తే, నువ్వు చేస్తున్నటువంటి సువార్త ఆధారము లేనటువంటి సువార్త అయిపోతుంది, ఎదుగుదల లేనటువంటి సువార్త అయిపోతుంది, ఐక్యత లేనటువంటి సువార్త అయిపోతుంది, ఆత్మీయ సహవాసంలో నుంచి కట్ చేయబడినటువంటి సువార్త అయిపోతుంది. ఈ మధ్య గాలిపటాలు ఎక్కడ చదివారు ఎవరన్నా పిల్లలు? సంక్రాంతిలో గాలిపటాలు ఎంత పొడుగు తోక పెట్టి గాలిపటానికి ఎగరేస్తారు ఆకాశంలో. కనీసం ఒక 30-40 మీటర్ల పైకి వెళ్ళిన తర్వాత తోక కట్ అయింది దానికి, ఒకదానికి. మేము చూసాం మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు. పాపం పిల్లోడు 4 స్టేర్ల బిల్డింగ్ మీదకి ఎక్కేసి పెద్ద గాలిపటం ఎగరేసాడు పైకి. మేము పైన డాబా మీద చూస్తున్నాం. ఎగిరింది కాస్త లెక్క వెళ్ళిపోయిన తర్వాత తోక కట్ అయిపోయింది. తోక ఉన్నంతసేపు బ్రహ్మాండంగా ఆడింది పైన గాలిలో. తోక కట్ అయిపోగానే తోక దానంతరం ఇటు వెళ్ళిపోయింది తోక. ఇది ఏం చేసిందంటే ఎట్టి వెళ్ళాలి అర్థం కాక అక్కడ ఉండి కట్ట కొట్టుకుంటున్నాడు ఉండి. పిల్లవాళ్ళకి ఏం తెలిసి తోక తెగిపోయినా కూడా గాలిపటం అనుకుంటున్నాడు. ఆడికేం తెలిసి పిచ్చోడికి. అసలు గాలిపటానికి తోక లేకపోతే గాలిపటానికి విలువ ఉందా? లేదు. ఈరోజు పరిచర్య చేస్తున్న వారు కూడా ఎలా చేయాలో దేవుడు ఒక ప్రాసెస్ చెప్పాడండి. ఆ ప్రాసెస్ ప్రకారమే సువార్త చేయాలి. ఆ ప్రాసెస్ ప్రకారమే దేవుని మహాజ్ఞానాన్ని సువార్త తీసుకెళ్ళి ఈ సమాజానికి చెప్పాలి. ఎలా పడితే అలా నువ్వు తీసుకెళ్ళిపోయి సువార్త చెప్పేసి నేను చేసేస్తున్నానులే సువార్త అనుకుంటే అన్ఫిట్ అంటున్నాడు దేవుడు. ఒకసారి ఆ మాట చూసి, ఒక చక్కటి వీడియో చూసి ఒక 10 నిమిషాలు మనం క్లోజ్ చేసేద్దాం ఈ పాఠాన్ని. ఒకసారి ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన అంటున్న మాటలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 కలిసి ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా, నేను చదువుతాను కొంచెం జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినండి జాగ్రత్తగా. దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, దేని ద్వారా?
సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న మర్మమును గూర్చి ఈ ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను అని పౌలు గారు అంటున్నట్టు. అంటే సువార్తికుడు ఈ సమాజానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలంటే సంఘము పంపించాలి. సంఘ పర్మిషన్ లేకుండా, సంఘాన్ని నడిపే వాడి యొక్క ఆలోచన లేకుండా, వాడి సపోర్ట్ లేకుండా పరిచర్య జరుగుతున్నటువంటి కాలాలలో సంఘము యొక్క ప్రాముఖ్యత ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడు. ఎఫెసీ సంఘములో సేవకుల అలజడుని దాంట్లో ఆ అలజడును గూర్చి హెచ్చరిస్తున్నాడు. సకల జీవరాశులకు లేనటువంటి జ్ఞానం నేడు నీకే ఎందుకు ఇచ్చాడంటే, నశించిపోతున్నటువంటి సమాజానికి సంఘము ద్వారా సువార్త వెళ్ళాలి. సంఘము ద్వారా సువార్త వెళ్ళాలంటే సంఘము రక్షణలో ఉండాలి. రక్షణలో ఉన్నటువంటి సంఘం సత్యమును గూర్చినటువంటి మహాజ్ఞానాన్ని నేర్చుకొని నశించిపోతున్నటువంటి ఈ సమాజానికి ఈ సంఘం సత్యానికి స్తంభముగా, ఆధారంగా నిలబడాలి. కానీ నిలబడవలసినటువంటి సంఘం దేవునిలో సత్యానికి ఆధారంగా ఉండట్లేదండి. జీవుల్ని చూపిస్తూ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ జీవుల్ని చూసి మీరు నేర్చుకోండి. మీకున్నటువంటి ఎసులుబాటు, మీకున్నటువంటి ఆనందం, మీకున్నటువంటి సంతోషం ఆ జీవులకు లేదు. దోమలు కొట్టకుండా దోమతెర మీకుందా, గీదకుందా? చెమట పోస్తే చెమట ఆరిపోవడానికి ఫ్యాన్ నీకుందా, గీదకుందా? కొంతమంది పెట్టారులేండి పాడైపోయిన ఫ్యాన్లు తీసుకెళ్ళి గీదల దగ్గర. ఎవరికుందండి సంతోషం? నీకు కష్టాలు వాటికి. వాటిని చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప విలువ నీకు ఇచ్చాడో, ఎంత గొప్ప కృపను నీకు అనుగ్రహించాడో. ఒక్క వీడియో చూడండి. నాకు అది లేదని, నాకు ఇది లేదని ఏ రోజైనా వాటిని గూర్చినటువంటి చింత, వాటిని గూర్చినటువంటి ఆలోచన వాటికి లేదండి. వాటిని కలగజేసింది దేవుడు నీకోసం, నా కోసమే. కానీ మన కోసమే ఆలోచనతో బ్రతుకుతున్నాయి. ఏమంటే వర్షం వచ్చినప్పుడు గొడుగు కావాలని ఏ జంతువైనా అడిగిందా? వర్షం వచ్చినప్పుడు గొడుగు కావాలని, ఏసీలో ఉండాలని కానీ, ఏసీ కారులో తిరగాలని కానీ, ఈ సౌకర్యాలన్నీ కూడా జంతువులకా, మనుషులకా? మనిషికి ఎంత విలువైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు మీరు ఆలోచించండి. ఆకలి అయితే నోటి రుచి కోసం నీ చుట్టూ ఉన్నటువంటి జీవులను చంపేసుకొని తింటున్నావే. తింటున్నటువంటి నీవు ఆలోచించాలి, ఈ జీవి నా కోసం బలవుతుంది. నా చుట్టూ ఉన్నటువంటి జీవులన్నీ నా కోసమే నా పరలోకపు తండ్రి తయారు చేశాడన్న ఆలోచన జ్ఞానాన్ని మరిచిపోయి ఈ లోకంలో బలముందని, ధనముందని, అధికారం ఉందని దేవుని మహాజ్ఞానాన్ని పక్కన పెట్టి వీగిన అమెరికా వాళ్ళకి ఏం జరిగిందో ఆలోచించండి ఒక్కసారి. కట్టుకున్నటువంటి బిల్డింగులు, వాళ్ళ ప్రాపర్టీ మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయింది. దేనికోసం ఖాళీ బూడిదైపోయింది? దేవుడు అనేవాడే లేడు. ఒకవేళ ఉంటే మా సంపద ముందు దేవుడు జీరో అన్నందుకు మొత్తాన్ని జీరో చేశాడు దేవుడు. ఈరోజు ఆ మహాజ్ఞానాన్ని మనం నేర్చుకోకుండా జంతువుల కంటే హీనంగా బ్రతుకుతున్న ఈ సమాజానికి దేవుడు భవిష్యత్తును గూర్చి ముందుగానే రాయించాడు. ఇదిగో ఆ చీమల్ని చూడండి, ఇదిగో ఈ ఎద్దును చూడండి, ఇదిగో ఈ గాడిదను చూడండి, వాటికున్న జ్ఞానం మీకు లేకుండా పోతుందే అని దేవుడు ఆవేదన పడుతూ ఇశ్రాయేలీలను గూర్చినటువంటి ఒక పాట చూడగలిగితే, ఒక మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆవేదన చూడండి, ఎంత బాధపడుతున్నాడు దేవుడు. ఒక తండ్రి ఆవేదన చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, అంటే జ్ఞానం లేదు, నా జనులు యోచింపరు. చూసారండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు ఆలోచన లేదు మనిషికి? పశువుల కంటే, పక్షుల కంటే, జీవరాశుల కంటే నువ్వే గొప్పవాడవని ప్రారంభంలో నిన్ను చేసినప్పుడు ఆదాం గారి దగ్గర దేవుడు వాగ్దానం చేశాడే, ఆ వాగ్దానం అంతా ఏమైపోయింది? ఒక పశువు పక్కన నిలబడేమో చూడు, దానికి గొంతుంది, నీకు గొంతుంది, కానీ దానికి నోరివ్వలేదు దేవుడు. దానికి మాట్లాడేటటువంటి తీరి దేవుడు ఇవ్వలేదు. నీకే ఎందుకు నోరిచ్చాడు?
అది నీలా వింటుంది, కానీ విన్నటువంటి మాటలు వేరే వాటికి చెప్పదు. వాటికి ఉన్నటువంటి జ్ఞానం మనిషికి లేకుండా పోతుంది. జ్ఞానం లేనటువంటి మనిషి ఎవరి పోలికని దేవుడు మాట్లాడాడు ప్రారంభంలో. మన పోలిక, నా పోలిక మీరు. దేంట్లో నా పోలిక? నా ఆలోచనలో పోలిక, నా క్రియలలో పోలిక, నా యొక్క స్థితిలో పోలిక. ఇవన్నీ కూడా మరచిపోయి అజ్ఞానంగా బ్రతుకుతున్నటువంటి మనుషులు. ఆ మనుషులకు హెచ్చరిస్తున్నాడు, ఒక ఎద్దు తన సొంత వాడు, తన యజమాని ఎవడో తెలుసు. ఒక గాడిదకు ప్రతి దినము ఏ దొడ్లో అయితే ఉంటుందో, ఏ యజమాని కాంపౌండ్ లోపల ఉంటుందో దానికి తెలుసు. కానీ మనుషులకు ఆ జ్ఞానం లేదు. మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే నేర్పిస్తారో, ఏది నేర్చుకోవాలో, ఏది వినాలో తెలియనటువంటి అజ్ఞానంలో బ్రతుకుతున్నటువంటి ఈ మనుషులను దేవుడు నేర్చుకోమంటున్నటువంటి పాఠాలు ఎక్కడ నేర్చుకోమంటున్నాడు? జంతువుల దగ్గర నేర్చుకోమంటున్నాడు. ఎందుకు జంతువుల దగ్గర నేర్చుకోమంటున్నాడు? మనిషి పాపిష్ఠుడుగా మారిపోయాడు, దోషభరితమైన ప్రజలుగా మారిపోయారు. అట్లాంటి మనుషులను గురించి యోబు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి, మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగచేయచ్చు, నన్ను సృజించిన దేవుడెక్కడున్నాడని అనుకొను వారెవ్వరూ లేరు. ఒక జంతువుకు తెలుసు దేవునికి ఉదయాన్నే మొరపెట్టాలని. ఎందుకు పుట్టిందో జంతువుకు తెలుసు, ఎందుకు బ్రతుకుతుందో పక్షికి తెలుసు, ఎందుకు బ్రతుకుతుందో నీటిలో ఉన్నటువంటి సకల జీవరాశులకు తెలుసు. కానీ బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్నటువంటి దేవుని పోలికైనటువంటి మనిషికి మాత్రం ఎందుకు బ్రతుకుతున్నాడో, ఎందుకు చస్తున్నాడో మాత్రం మనిషికి చచ్చేదాకా అర్థం కాదండి. అందుకే దేవుడు అంటున్నాడు, జీవికి జ్ఞానం ఇచ్చాను, నీకు జ్ఞానం ఇచ్చాను, కానీ దానికంటే నీకే ఎక్కువ జ్ఞానం ఇచ్చాను. ఆ ఎక్కువ ఇచ్చిన జ్ఞానం వల్ల నువ్వేమైపోతున్నావు? పాపిష్ఠుడుగా మారిపోతున్నావు. పాపిష్టి ప్రజలుగా మారిపోతున్నారు. అలా పాపిష్ఠులుగా మారిపోయినటువంటి మీరు దేవుడే లేడని సంబోధిస్తున్నారు. జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడే లేడని మాట్లాడుతున్నావే. ఎవడి జ్ఞానం చేత ఈ సెల్ ఫోన్ కనిపెట్టావు? ఎవడి జ్ఞానం చేత ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకున్నావు? ఎవడి జ్ఞానం చేత ఈ అపార్ట్మెంట్లు కట్టుకున్నావు? ఎవడి జ్ఞానం చేత ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకొని తెలివి నెత్తికెక్కిన తర్వాత సంపదను చూసుకున్నటువంటి మనిషి సంపద అధిగమించిన తర్వాత వాళ్ళు అంటున్నారు మాట ఏంటంటే, ఈ సంపదకు సృష్టిని నేనే, సృష్టికర్తను నేనే, నేనే గొప్పవాణ్ణి, దేవుడు మా ముందు జీరో. అసలు ఎవడు మాట్లాడే మాట తెలుసండి? ఈ మాట బైబిల్ గ్రంథంలో చక్కటి మాట ఉందండి. దీని గురించి చూద్దాం ఒకసారి. ఆ మాట చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 53వ కీర్తనలో మొదటి మాట చూడండి. 53వ కీర్తన మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు హృదయంలో అనుకుంటారని చెప్పాడు, కానీ మొన్న అమెరికాలో మీటింగ్లో చెప్పినటువంటి స్త్రీ మాత్రం బహిరంగంగా మైకోలో చెప్పింది. న్యూస్ మీడియా అది రికార్డ్ చేసింది, అనేక ఛానళ్ళకి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆలోచించండి. నోరు దేవుని మీద పారేసుకున్న, దేవుని సేవకుల మీద పారేసుకున్న. ఒక 2 రోజుల ముందు ఒక సువార్త ప్రకటన జరిగిందండి ఆ ప్రాంతంలో. ఒక స్త్రీ వచ్చి చెప్పింది, 3 దినాలలోగా అగ్ని దిగబోతుంది, అగ్ని రాబోతుంది, ఇదంతా నాశనం జరగబోతుందని ప్రకటించినా ఆ ప్రకటనను ఎవ్వడు అంగీకరించలేదు. నోవాహు దినాల్లో ప్రకటన చేశాడు నోవాహు గారు, ఎవ్వడు వినలేదు, అందరూ చనిపోయారు. లోతు దినాల్లో ప్రకటన జరిగింది, ఎవ్వడూ వినలేదు, అందరు వెళ్ళిపోయారు. అలాగే క్రీస్తు 2వ రాకడ సమీపించబోతుందని క్రీస్తు సంఘము ద్వారా సేవకులు హెచ్చరిస్తున్నా పట్టించుకోని దౌర్భాగ్యపు స్థితిలో నేడు సంఘాలున్నాయి. సమాజం కాదు, నేడు సంఘాలున్నాయి. అట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసిన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చీమల దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే చీమల దగ్గరికి 6 అడుగుల ఆకారం కలిగినటువంటి మనిషి ఎంత ఉంటుందండి? అది
½ సెంటీమీటర్ ఉంటుంది అనుకుంటుంది, ఇంతే ఉంటుంది అది చీమ. ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందండి చీమ? ½ సెంటీమీటర్ ఉంటుంది ఆ చీమ. ఆ చిన్న చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడేంటి? ఏవి నేర్చుకోవాలో ఎందుకు నేర్చుకోమంటున్నాడో ఒక్కసారి ఈ మాట మనం చదవగలిగితే సామెతల గ్రంథం 6వ అధ్యాయం వచనము కూడా 6 ఏమంటున్నారు చూడండి. సోమరి ఎక్కడికెళ్ళు, ఇదేంటండి ఇంత పెద్ద మనిషి ఏంటి అక్కడెక్కడో మట్టిలో అణువులో కనపడుతున్నటువంటి చీమ దగ్గరికి వెళ్ళటం ఏంటి? సకల జీవరాశులకు లేని జ్ఞానం నీకు ఇస్తే నేర్చుకోకుండా నువ్వు చదువుకున్నటువంటి చదువు, సమకూర్చుకున్నటువంటి సంపద, పెరిగిపోతున్న ఈ టెక్నాలజీని ఆధారం చేసుకొని దేవుని మహాజ్ఞానాన్ని పక్కన పెట్టి బద్ధకం పెరిగింది, కొవ్వు పట్టింది. కొవ్వు పట్టినటువంటి నీ కొవ్వు కరిగించడానికి భవిష్యత్తును నేర్పించబోతున్నటువంటి చీమల దగ్గరికి వెళ్ళు. ఇదే మాట ఎవడన్నా వచ్చి నీకు చెప్పాడు అనుకోండి, ఎలా 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 రియాక్ట్ అవుతావు నువ్వు? అరే వెంకటేశ్వర కొంచెం ఆ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా వెళ్ళి అన్న ఎవడ నాకు చెప్పాడు అనుకోండి, ఏమంటా నేనైతే? నేను ఎటగా పడుతున్నాను రా నీకు? నేనేంటి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం ఏంటి? నీకు బుర్రగట్టపోయింది ఏంటి అంటా నేనైతే. అదే మీరైతే అందరం అదే చెప్తాం, నేనేంటి చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం ఏంటని. అవునా కాదా? కానీ దేవుడు చీమల దగ్గర కూడా పాఠం నేర్చుకోమంటున్నాడంటే చీమ మనకు నేర్పే పాఠం మీద ఉందన్నమాట. ఏంటా పాఠం అనంటే చెబుతున్నాడు ఆయన, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోను. ఏంటి చీమను బట్టి కూడా జ్ఞానం తెచ్చుకోవాలి మనం? ఏంటి చీమను బట్టి ఎందుకు మనం జ్ఞానం తెచ్చుకోవాలో, చీమలు నేర్పిస్తున్నటువంటి జ్ఞానం ఏంటో మీరు చూడగలిగితే, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము సమకూర్చుకొనును. అంటే దీన్ని బట్టి సమాజానికి చీమలేదో భవిష్యత్తు నేర్పుతున్నాయి. ఏమండి, ఏ కాలంలో పంట కూర్చుకుంటున్నవి? వేసవి కాలం పంట కూర్చుకుంటున్నాయి. అంటే వేసవి కాలం తర్వాత పని చేయటానికి ఆటంకకరమైనటువంటి పరిస్థితులు ఏవో రాబోతున్నవి. అది ఎరిగింది ½ సెంటీమీటర్ ఉన్న చీమ. 6 అడుగుల ఆకారం ఉన్నటువంటి మనిషి కొవ్వు పట్టి భవిష్యత్తును గూర్చిన ఆలోచన మరచిపోయి, బ్రతుకునిచ్చిన దేవుని కోసం ఆలోచన మరచిపోయి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నామంత వరకు ఓ పను 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 అని ప్రయాసపడి సమకూర్చిందంతా ఇక్కడే వచ్చి వదిలిపెట్టేసి ఎలా ఒంటరిగా వచ్చాడు అలాగే ఒంటరిగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అసలు దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో మనిషి మర్చిపోయాడండి. అందుకే అంటున్నాడు, మీకు న్యాయాధిపతి ఉన్నాడు, మీకు పై విచారణకర్త ఉన్నాడు. ఎంతమంది మీకున్నా, ఎంతమంది మిమ్మల్ని నడిపిస్తున్నా, ఎంతోమందితో మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మీ పద్ధతులు, మీ విధానాలు మీరు మార్చుకోలేదు. కానీ చీమలను చూడండి, వాటికి రాజు లేడు, న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు. అయినా కూడా ఒక చీమ వెనకాల ఒక చీమ వెళ్తూ ఉంటుందండి వరుసగా. క్రమం తప్పవు. ఒకవేళ ఎవడైనా మధ్యలో గీత గీసిన ఈ ముందున్నటువంటి గీత ముందున్న చీమ వెంటనే పక్క చీమ చెప్పుద్ది, ఆ చీమ ఇంకో చీమ చెప్పుద్ది, లైన్ అంతటా ఆగిపోద్దండి. ఆగిపోద్దా? చిన్న చీమలే కదా నువ్వు వేలు పెట్టు, చిన్న చీమలే కదా ఏలు పెట్టు, ఒక చీమ ఊరుకోదు, మొత్తాన్ని టీమునంతా ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసి ఎవడో మన చీమల పుట్టలో ఏలు పెట్టాడు, యాక్షన్ రెడీ అంట. చీమలన్నీ కూడా మొత్తం యుద్ధం చేస్తాయి. వాటికి ఉన్న యూనిటీ నేడు సంఘానికి లేదు. అందుకే ఒక చిన్న కవిత ఉందండి, చిన్న కవిత. ఏంకట కవిత? బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదా సుమతి. చీమ ఎంత ఉంటుంది, పాము ఎంత ఉంటుందండి? ఎంత పెద్ద బలవంతుడైనా బలహీనులైన వారంతా ఒక్కటిగా ఏకమైతే బలవంతుడు నేల కొరిగిపోవలసిందే. సాతాను ఎంత బలవంతుడైనా, నువ్వెంత బలహీనుడవైనా, సంఘమంతా యూనిటీగా ఉంటే ఎవడు వేరు చేయలేడు. ఆలోచించండి. చీపురు కట్టలోంచి ఒక పుల్ల తీసి ఇరగదీయడం చాలా ఈజీ, అవునా కదా? అది కట్టంతా వంచి చూడు, ఇరుగుద్దా? కుటుంబం అంతా కలిసి ఉంటే అపవాది టచ్ కూడా చేయడు. అదే నీ కుటుంబం ఒక్కొక్కళ్ళు వేరైపోయారు అనుకోండి, ఈజీగా పడగొట్టవచ్చు మొత్తాన్ని.
అందుకే అంటున్నాడు, ఇదిగో చీమల యొద్దకెళ్ళి నేర్చుకోమంటున్నాడు. ఏమి నేర్చుకోవాలంటే అవి రాబోతున్న కాలం వర్షాకాలం. ఆ వర్షాకాలంలో మన పని జరగదు, ఎందుకంటే మన నడక సాగదు. అందులో మట్టంతా తడిసిపోతుంది, ముద్దయిపోతుంది, ఆహారం చేతిపరుచుకోలేం, సమకూర్చుకోలేం. కాబట్టి రాబోతున్న కాలానికి ముందుగానే పంటను సేద్యపరుచుకోవాలి. హ్యాపీగా వర్షాకాలంలో కూర్చొని హ్యాపీగా మనం తినాలి అన్న జ్ఞానం వాటి దగ్గర ఉంది. రాబోతున్న కాలం, వస్తున్నటువంటి భవిష్యత్తులో మనము ఈ భూమి మీద పరలోకం అనే మహాలోకానికి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే జ్ఞానాన్ని సంపాదించండి దేవుడు హెచ్చరిస్తున్నా. మనిషి మాత్రం చీమకున్నటువంటి జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నాడు మనిషి. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట మరొకటి చూడగలిగితే, భక్తుడైనటువంటి దావీదు గారు చక్కటి మాట చెబుతున్నాడండి. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని నేను నేర్చుకొని, దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానాన్ని నేను నేర్చుకొని, ఇదిగో సర్వ సమాజానికి చెప్పాలి, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి దేవుని సత్యాన్ని ప్రకటించాలని ఆవేదనతో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ఇంకొక మాట చూసుకొని చేద్దాం. కీర్తన గ్రంథం 40వ కీర్తన చూద్దాం. 8 నుంచి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని అస్సలు నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగ చేయలేదు. చూసారండి ఎంత బాగా మాట్లాడుతున్నాడా. సకల జీవరాశులకు లేని జ్ఞానం నీకే ఎందుకు ఇచ్చాడంటే, ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకున్న జ్ఞానం నశించిపోతున్న వాడికి చెప్పటం కొరకే దేవుడు ఈ మహాజ్ఞానాన్ని నీ ముందుకు తీసుకొచ్చి పెట్టాడు. ఇంతటి మహాజ్ఞానాన్ని నేర్చుకుంటే మీకు వచ్చే లాభం ఏంటంటే, మీరు జీవించు సంవత్సరములు అధికములవుతాయి. దేవునికి నువ్వు ఉపయోగపడితే దేవుని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఇట్లాంటి జ్ఞానాన్ని నేర్చుకోకపోతే చీమలను చూపించే దేవుడు నేర్పిస్తున్నటువంటి మహాజ్ఞానం ఎంతో, ఆ చీమలకు ఉన్నటువంటి యూనిటీ ఏంటో, వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఎందుకు నేర్చుకోమంటున్నాడో లాస్ట్గా ఈ ఒక్క వీడియో చూసి ఈ కార్యక్రమాన్ని మనం ముగించేసుకుందాం. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ప్లే చేయండి అన్న.